హాయ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం గ్రాటిట్యూడ్ గురించి. అసలు గ్రాటిట్యూడ్ అనేది ఇప్పుడు అందరూ మనకి చెప్తున్నారు కదా! గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలని. అది ఎందుకంటే మనం ఇప్పుడు సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే వాళ్ళని, లోలోకి వెళ్ళిపోయే వాళ్ళని చాలా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్నది చూడటం తెలీదు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఈ ఈ ఏరియాలో నేను లోగా ఉన్నాను అని ఫీల్ అవ్వడం వలన డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. ఇది జరగకుండా ఉండాలంటే గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి. మనం లోగా వెళ్ళకుండా ఉండాలంటే మన లైఫ్‌లో ఏమున్నాయి? ఇప్పటి వరకు ఎవరైనా ముందుకు వచ్చారు అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇంకా వాళ్ళకి ఒక ఫైనాన్షియల్‌గా కొంచెం బాగుండబట్టే కదా కొంచెం జరిగింది. కాబట్టి ఇన్ని అంశాలు మన లైఫ్‌లో ఉన్నప్పుడు వాటిని చూడకుండా ఏది లేదో దాని వైపునే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ లైఫ్‌లో ఎప్పుడూ సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఈ సైకలాజికల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి. హ్మ్. మనం మన శరీర భాగంలో మనం హెల్తీగా ఉన్నాం ఈరోజంటే మనకి ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ చూసుకుంటే మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా మనం కాలిక్యులేట్ చేస్తే అది 3,00,00,000 విలువైనవంటండి. అంటే మనకి అంత వాల్యూ కలిగిన పార్ట్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి. ఆక్సిజన్ అనేది ఎంత వాల్యూ అనేది మనం కరోనా టైంలో చూసాం. అప్పుడు కొనుక్కున్నప్పుడు ఆక్సిజన్ ఎన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సొచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం ప్రకృతి నుంచి ఉచితంగా పొందాము. గాడ్ అనేది ఇవన్నీ మనకి ఆయన ఏర్పాటు చేసి ఇచ్చారు. అలాగే మన ప్రకృతిలో ఆహారం కూడా ప్రకృతి మనకు ప్రతిరోజు చాలా ఇస్తుంది. వాటన్నిటిని మనం ఫ్రీగానే పొందుతున్నాం. వీటన్నిటికి కూడా మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి. అలాగే మన లైఫ్‌లో మనకి ఎడ్యుకేషన్ ఉంది. మనం ఆలోచించగలిగే విధానంలో ఉన్నాము. ప్రతి విషయాన్ని మంచి చెడులని చూడగలిగే విధానంలో ఉన్నాము అంటే, మనం చాలా తెలివిగా ఆలోచించగలుగుతున్నాం. వీటన్నిటికి మనం గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు, మన లైఫ్‌లో అబండెంట్‌గా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అప్పుడు మనం హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. మనం థ్యాంక్ యూ చెప్పాలి. మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. మనం ప్రతి నిమిషాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే నిద్రలో చాలామంది మార్నింగ్ లేసేటప్పటికి చనిపోతున్నారు. కానీ మనకి మరొక రోజు దేవుడు ఇచ్చినందుకు మనం మార్నింగ్ లేవగానే కూడా మన గాడ్‌కి మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియజేసుకోవాలి. పెద్ద పెద్ద జాబ్‌లో ఉండేవాళ్ళు కూడా ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకున్నాడు. ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాడు. మంచి చదువుకుని అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు. చాలా మంచి జాబ్ పొందాడు. తనకి మ్యారేజ్ అయింది. 2 పిల్లలున్నారు. కానీ సడెన్‌గా ఒకసారి జాబ్ పోవడంతో తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకున్నాడు. ఇంత బాగా చదువుకుని అంత పెద్ద జాబ్ చేసిన వ్యక్తి కూడా తన లైఫ్‌లో తనకున్న తెలివితేటల గురించి ఆలోచించలేకపోయాడు. అదే నాకింత జాబ్ వచ్చింది. నేను ఇంతవరకు వచ్చాను. నా లైఫ్‌లో చిన్నప్పటి నుంచి కూడా అని తను ఆలోచించుకుని తనకున్న వాటి గురించి ఆలోచించుకోగలిగితే తను డిప్రెషన్‌లోకి వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవడం ద్వారా మనం హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.